ఈరోజు మనం చూసుకుంటే ఇంపల్స్ జూనియర్ కళాశాల ప్రగతి నగర్లో ఒక అమ్మాయి ప్రజ్ఞారెడ్డి అని చెప్పేసి ఒక అమ్మాయి నిన్న ఉదయం 9 గంటలకి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నేను పైకి వెళ్తా, రూమ్కి వెళ్తా, రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నావో అవన్నీ కూడా అసలుకి ఏమీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో ఒత్తిడికి గురైనట్లుంది తను. కాబట్టి తనైతే లోపలికి వెళ్ళడం జరిగింది. హ్యాంగింగ్ చేసుకొని 9 గంటలకు ఆమె హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న యాజమాన్యం, కాలేజీ యొక్క యాజమాన్యం 12 గంటలకు తనకి దగ్గరికి వెళ్ళి చూస్తే హ్యాంగింగ్ చేసుకొని అప్పటికే మృతి చెందినట్టుగా తెలిసింది. అయినా కానీ మృతి చెందింది అని తెలిసిన తర్వాత కూడా వీళ్ళు హాస్పిటల్కి తీసుకుపోవడం ఏ విధంగా మనకి కరెక్ట్ కాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తనని బయటకు పంపించాలంటే వాళ్ళ పేరెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకొని, అవుటింగ్ లెటర్ తీసుకొని, ఫోన్ చేయించుకొని తనని బయటకు పంపిస్తారు నార్మల్గా పంపించడానికైనా. కానీ మరి ఒక చనిపోయిన ఒక మృతదేహాన్ని కూడా అలా మీరు కనీసం వాళ్ళ పేరెంట్స్ యొక్క పర్మిషన్ తీసుకోకుండా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హాస్పిటల్కి ఏ విధంగా తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తను ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ పర్మిషన్ తీసుకెళ్తే ఒక న్యాయం ఉంటుంది. కానీ అతన్ని ఇక్కడ ఏ ఇష్యూస్ జరగకూడదు వెంబడే వాళ్ళు, అంటే ఇక్కడ మనం ఇందాకనే మన కాలనీలో కొంచెం మనుషుల దగ్గర, కొంతమంది కాలనీలో ఉండే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా తెలియదంట ఇప్పటి వరకు కూడా. వాళ్ళకు కూడా ఈ కాలేజీలో, వాళ్ళు పక్కనే ఉన్న బిల్డింగ్ వాళ్ళకు కూడా ఈ కాలేజీలో సో ఒక అమ్మాయి చనిపోయింది అనే ఒక విషయం కూడా తెలియకుండా అంత సీక్రెట్గా వీళ్ళు పోలీసులని అడ్డం పెట్టుకొని అమ్మాయిని అయితే పంపించడం జరిగింది. హాస్పిటల్కి పంపించారు. అదేవిధంగా ఆ తర్వాత గాంధీ హాస్పిటల్కి పంపించి హఠావుడిగా స్పీడ్గా తనని పోస్ట్ మార్టం కూడా చేపించేసి తనని పంపించడం జరిగింది. మరి అట్లాంటి చేయడం అసలు ఏ విధంగా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, తను చనిపోయడానికి రీజన్ ఏంది అని ఇప్పుడు మేము కనుక్కోవడానికి వస్తే అక్కడ పోలీసులను పెట్టుకొని కనీసం లోపలికి వెళ్లకుండా తనని అసలు లోపల ఏ విధంగా ఉంది అవన్నీ చూపించడానికి కూడా వీలు లేకుండా పోలీసులను బయట పెట్టుకొని అక్కడ ఉంచడం జరిగింది. మరి ఈ విధంగా ఇట్లా చేయడం అయితే నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఒక్క రోజులో దాదాపుగా 3 చనిపోవడం జరిగింది. నిన్న ఈ అమ్మాయి ప్రజ్ఞారెడ్డితో పాటుగా మెడ్చెల్లో ఇంకొక పర్సన్, ఫస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థి ఒకరు, తర్వాత గట్కేసర్లో ఇంకో విద్యార్థి, అలా ఒక్క రోజులో 3 చనిపోతున్నారంటే అసలు ఏంది వీళ్ళ టార్చర్? ఎందుకు టార్చర్ పెడుతుర్రు? మీద ఒక బిజినెస్గా మారిపోయింది కళాశాలలో. అంటే జూనియర్ కాలేజీలో ఒక బిజినెస్గా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళలోని ఒత్తిడి భరించలేక ఇక ర్యాంకులు కొట్టాలని చెప్పేసి అక్కడ పేరెంట్స్ నుంచి ప్రెషర్ పెట్టుకొని క్లాస్లో కూడా వీళ్ళ ప్రెషర్ పెట్టడం వల్ల వీళ్ళు అసలుకి చదవలేక, అందరికీ ఒకే నాలెడ్జ్ ఉండదు, అందరికీ ఒకే కెపాసిటీ ఉండదు. కొందరు ఫస్ట్ క్లాసులో వస్తాయి, కొందరికి రావు. అందరినీ మేనేజ్ చేసుకుంటూ పోవాలి. కానీ నువ్వు కూడా కంపల్సరీ ర్యాంక్ కొట్టాలి, నీకు కూడా 100కి 100 మార్క్స్ రావాలి అని చెప్పేసి అట్లా పేరెంట్స్ ఒత్తిడి పెట్టడం వల్ల, మరియు ఇక్కడ కళాశాల యాజమాన్యం కూడా ఒత్తిడి పెట్టడం వల్ల వాళ్ళు మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళకి ఒక ఏంటంటే ఒక కాలేజీలో అసలుకి ఫైర్ సేఫ్టీ లేదు. అదేవిధంగా వాళ్ళకి ఆడుకోవడానికి బయటకు వచ్చి కనీసం కొద్దిసేపు ఫ్రీ ఆక్సిజన్ తీసుకోవడానికి ఒక మంచి ఫ్రీ స్పేస్లో మైండ్ సెట్గా ఫ్రీగా కూర్చొని ఫ్రీగా ఉండడానికి కూడా లేదు. ఒక అపార్ట్మెంట్ లాంటి బిల్డింగ్ తీసుకొని దానికి పర్మిషన్ లేదు, ఏం లేదు. అట్లాంటి బిల్డింగ్లో ఈరోజు వీళ్ళు కాలేజీలో నడిపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీని మీద వెంటనే స్పందించాలి. ఎందుకంటే ఇంకా ముందు లాస్ట్ ఉన్న ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకోలేదు. అసలుకి స్టూడెంట్స్ వల్లనే ఆ గవర్నమెంట్ ఫామ్ అయింది, కానీ స్టూడెంట్స్ను కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈరోజు ఆ గవర్నమెంట్ని కూలగొట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిటికీ స్టూడెంట్స్కి మంచి చేస్తుంది, స్టూడెంట్స్కి మంచి విధంగా పరిపాలన చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినా కూడా ఇంకో ఒక 5 రోజులు 6 రోజులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం కావస్తుంది. మరి మీరు ఏ విధంగా ఇప్పటివరకే సంవత్సరం కావస్తుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఇప్పటివరకే. మనకి ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ఇవి చేయాలని చెప్పేసి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా మరి ఎట్లా చేస్తారు? అది కూడా మరి చూసుకొని రేవంత్ రెడ్డి గారు దీని మీద మీరు వెంటనే స్పందించాలి. ఎందుకంటే వీళ్ళను అసలుకి దీనికి కూడా ఒక కౌన్సిల్ వేయాలి. ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజీలకు మరి ప్రైవేట్ కాలేజీలకు కౌన్సిలింగ్ చేసి మీరు ఏ విధంగా చదువుతున్నారు, అసలుకి మీకు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఫుడ్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఇక్కడ ఉండడం విషయంలో, బెడ్ విషయంలో, నైట్ పడుకున్న విషయంలో, లేదంటే లెక్చరర్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి మంత్లీ ఒక కౌన్సిల్ని పెట్టి వీళ్ళని కౌన్సిల్ చేసుకొని ప్రతి ఒక్కరిని మాట్లాడిపించుకుంటే ఫ్రీడమ్ ఉంటే ఎందుకు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు? స్టూడెంట్స్ ఎందుకు చచ్చిపోతారు?
నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి ఎవరైనా మంచిగా వచ్చి ఫ్రీడమ్గా అడిగితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు చెప్తారు. సో అట్లాంటి కౌన్సిల్ పెట్టినారంటే స్టూడెంట్స్ కూడా వాళ్ళకి చెప్పుకుంటారు, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి డిస్కస్ చేసుకొని అప్పటికప్పుడే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని వాళ్ళు కూడా మైండ్ పెట్టి మంచి ఎడ్యుకేషన్ మీద మంచి చదువుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. మీరు ఇట్లా డిప్రెషన్లో పంపించి మీరు ర్యాంకులు రావాలి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి, ర్యాంకులు రావాలి అని చెప్పేసి నేను యాడ్స్ ఇచ్చుకోవడానికి శ్రీ చైతన్య నారాయణ వాళ్ళ కాలేజ్ యాజమాన్యం వాళ్ళు నువ్వు టీవీలో యాడ్స్ ఇచ్చుకోవడానికి ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ అని యాడ్స్ ఇచ్చుకోవడానికి ఒక బిజినెస్ని మీరు చేసుకోవడానికి పిల్లల్ని అయితే సావగొట్టడానికి మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళ చావులకు కూడా మీరు వెనుక తిరగట్లేదు, వారు చచ్చిపోయిన ప్రాబ్లం లేదు అని చెప్పేసి మీరు ఈ విధంగా చేయడం అయితే సరికాదు. తక్షణమే దీని మీద గవర్నమెంట్ స్పందించాలి, రేవంత్ రెడ్డి గారు స్పందించాలి, ఎడ్యుకేషన్ మినిస్టర్ని తొందరగా నియమించి ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నావో వాటన్నిటిని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని పిల్లలకి మెరుగైన ఎడ్యుకేషన్ మెరుగైన మంచి స్థాయిలో మంచి రీతిలో ఇవ్వాలి, వాళ్ళని ప్రెజర్స్ పెట్టకుండా వాళ్ళకి మంచిగా చదువుకోవాలి. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది తల్లిదండ్రులకు ఇది ఒక సూచన ఏంటంటే ఎడ్యుకేషన్ మాత్రమే జీవితం కాదు, లైఫ్లో చదువు మాత్రమే జీవితం కాదు, అదొక సిస్టమ్, ఒక నాలెడ్జ్ని ఇస్తుంది. అంతేగాని నువ్వు చదువుకోవడం వల్ల నువ్వు ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఈరోజు 100కు 100 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి జాబులు లేక రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో ఇప్పటికి ఉన్నారు. కాబట్టి మీరు ఆ విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదవండి ర్యాంకులు కొట్టండి అని చెప్పేసి ప్రెజర్ పెట్టడం సరికాదు. ఎందుకంటే వాళ్ళకు మంచిగా ఉంది, నాలెడ్జ్ మంచిగా ఉందంటే వాళ్ళు చదవకపోయినా 10వ తరగతి వరకు చదివినా కానీ వాళ్ళు తర్వాత వాళ్ళకు వాళ్ళ మీద వాళ్ళు ఓన్గా డిసిషన్ తీసుకొని ఓన్గా ఏదో ఒక జాబ్ పెట్టుకోవడమో లేకపోతే ఏదో ఒక ఓన్గా బిజినెస్ పెట్టుకోవడమో వాళ్ళు మంచి 100% సక్సెస్ అవుతారు. మీరు ఎట్లయితే కంపల్సరీగా మీరు ఇందులో విషయంగా ప్రెజర్ పెట్టుకోవద్దు. ఎందుకంటే మేము కూడా చదువుకున్న వాళ్ళమే, వీఆర్ ఆల్సో ఎడ్యుకేటెడ్, వీఆర్ ఆల్సో గ్రాడ్యుయేటెడ్ పర్సన్స్ అన్నమాట. మేము కూడా ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళమే ఈరోజు మేము మంచి పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. దయచేసి పిల్లల్ని మీరు ఒత్తిడి పెట్టకండి, మైండ్ సెట్ని ఖరాబ్ చేసుకోకండి. వాళ్ళ మైండ్ సెట్ని ఖరాబ్ చేసినట్లయితే వాళ్ళు కంపల్సరీగా ఇట్లాంటి డిసిషన్ తీసుకునే తప్ప వాళ్ళకి వేరే ఇంకా చెప్పుకుందాం, పేరెంట్స్కి చెప్పుకుందాం, ఇక్కడ టీచర్స్కి చెప్పుకుందాం అనే ఒక ఆలోచన అయితే ఉండదు. దయచేసి వాళ్ళని అయితే మీరు ఒత్తిడి పెట్టకుండా ఉంటారని చెప్పేసి కోరుకుంటున్నాను.